హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే అదొక కంప్యూటేషన్ మెథడ్ అనమాట. ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ని మనం యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే ప్రాసెస్ చేస్తాం. నార్మల్గా మనం క్లాసికల్ బిట్స్ యూజ్ చేస్తాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్లో వచ్చేసి క్యూబిట్స్ యూజ్ చేస్తాం. Quantum computing is a type of computation that uses principle of quantum mechanics to process information using qubits instead of classical bits. క్లాసికల్ బిట్స్ అంటే ఏంటి? 0 1 నార్మల్గా మనకు అండ్ గేట్ ఆర్ గేట్లో ఉంటాయి కదా, జీరోస్ వన్స్ 0 1 కాంబినేషన్స్ ఉంటాయి కదా, అలాంటివి క్లాసికల్ కంప్యూటర్స్లో మనం యూజ్ చేస్తాం. దాన్నే క్లాసికల్ బిట్స్ అంటాం అనమాట. అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఎలాంటి బిట్స్ యూజ్ చేస్తారు అంటే క్యూబిట్స్ యూజ్ చేస్తారు. క్యూబిట్స్ అంటే ఏంటి అంటే 0 అన్నా ఉండొచ్చు, 1 అన్నా ఉండొచ్చు, 2 అన్నా కలిపి ఉండొచ్చు, ఎయిదర్ 0 అన్నా ఉండొచ్చు, 1 అన్నా ఉండొచ్చు. ఇలాగా మల్టిపుల్ కాంబినేషన్స్ విత్ 2 కాంబినేషన్స్ కూడా ఉంటే దాన్ని క్యూబిట్స్ అంటాం. ఇది సూపర్ పొజిషన్ వల్ల మనకి అక్వైర్ అవుతుంది అనమాట. సూపర్ పొజిషన్ ఏంటి అంటే అది మనం కింద టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. ఈ ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకి కీ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ కీ కాన్సెప్ట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ అంటే ఒక క్యూబిట్ అనేది మల్టిపుల్ స్టేట్స్లో ఉండడానికి హెల్ప్ అయ్యేదాన్ని సూపర్ పొజిషన్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ 0 అన్నా ఉండొచ్చు, 1 అన్నా ఉండొచ్చు, లేకపోతే 2 కూడా ఉండొచ్చు. దాన్నే సూపర్ పొజిషన్ అంటాం అన్నమాట. క్యూబిట్స్ క్యాన్ బీ ఇన్ మల్టిపుల్ స్టేట్స్. దాని తర్వాత ఎంటాంగిల్మెంట్. ఎంటాంగిల్మెంట్ అంటే ఒక 2 పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ 2 పార్టికల్స్ ఎంత దూరంలో ఉన్నా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టికల్ ఏ ఉంది అండ్ ఇక్కడ పార్టికల్ బి ఉంది. ఏలో బిట్ ఇలా ఉంది, బిలో కూడా ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో బిట్ చేంజ్ అయ్యింది అనుకోండి, ఇలాగా బీలో బిట్ కూడా చేంజ్ అవుతుంది. అలాగా ఇవి 2 ఇంటర్లింక్ అయి ఉంటాయన్నమాట. దాన్నే మనము ఎంటాంగిల్మెంట్ అంటాం. సో హోప్ యూ గాట్ ది కాన్సెప్ట్. 2 పార్టికల్స్ స్టే కనెక్టెడ్ ఈవెన్ అట్ అ డిస్టెన్స్, దాన్ని మనం ఎంటాంగిల్మెంట్ అంటాం. ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే మనం మెజర్ చేసిన రిజల్ట్స్ ఉంటాయి కదా, అది కంబైన్ చేసినప్పుడు అది కరెక్టా రాంగా అనేది ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ అనుకోండి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ రాంగ్ రిజల్ట్స్ అనుకోండి, అది క్యాన్సిల్ చేసేస్తామన్నమాట. క్వాంటమ్ స్టేట్స్ కంబైన్ టు స్ట్రెంగ్తన్ ది కరెక్ట్ రిజల్ట్స్ అండ్ క్యాన్సిల్ ది రాంగ్ రిజల్ట్స్, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. నెక్స్ట్ మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏంటి? మెజర్మెంట్ అంటే అదొక క్యూబిట్. ఇది అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఒక క్యూబిట్ని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఆ ప్రాసెస్ని మనం మెజర్మెంట్ అంటామన్నమాట. ఈ మెజర్మెంట్ ద్వారా మనకి ఆ వాల్యూ 0 ఉందా, 1 ఉందా, లేకపోతే 0 and 1 2 ఉందా అని మనకి తెలుస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వింగ్ అ క్యూబిట్ అండ్ గివింగ్ అ ఫైనల్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ మెజర్మెంట్. నెక్స్ట్ క్వాంటమ్ గేట్స్. క్వాంటమ్ గేట్స్ అంటే ఏంటి? నార్మల్గా మనకు అండ్ గేటు, నార్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్, ఎక్స్ఆర్ ఇలాగా నార్మల్ ట్రెడిషనల్ మెథడ్స్లో ఉంటాయి, క్లాసికల్ కంప్యూటర్స్లో ఉంటాయి. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకి క్వాంటమ్ గేట్స్ మాత్రమే ఉంటాయి. దీనికి స్పెషలైజ్డ్ నేమ్స్ ఉంటుంది, ఫ్యూచర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. దాన్ని మనం క్వాంటమ్ గేట్స్ అంటాం. ఆపరేషన్స్ టు పర్ఫార్మ్ ఆన్ క్యూబిట్స్ ఈజ్ నోన్ యాజ్ క్వాంటమ్ గేట్స్. నెక్స్ట్ క్యూబిట్. క్యూబిట్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనం క్లాసికల్ కంప్యూటర్స్లో బిట్స్ యూస్ చేస్తాం, 0 or 1. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మనం బిట్స్ బదులు క్యూబిట్స్ యూస్ చేస్తాం. క్యూబిట్స్ అంటే ఏంటి? 0 1 or both. ఇది క్యూబిట్ అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ ఇంట్రడక్షన్ దట్ క్యాన్ బి 0 1 or both ఈజ్ నోన్ యాజ్ క్యూబిట్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పాయింట్స్. ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ క్యూబిట్స్. క్యూబిట్స్లోనే ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుందన్నమాట. క్వాంటమ్ గేట్స్ అనేటివి ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. మెజర్మెంట్ అనేది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ అబౌట్ ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ మధ్య ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్,
సబ్జెక్ట్స్ అంతా కొత్తగా యాడ్ చేశారు. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అంతా యూట్యూబ్లో ఎక్కడ లేవు. మన ఛానల్లో అయితే క్లియర్గా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకా మీకు నోట్స్ కావాలి, హ్యాండ్స్ ఆన్ నోట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అలాగే పిన్నెడ్ కామెంట్స్లో కూడా పెడతాను. జస్ట్ ఫర్ 40 రూపీస్ అనమాట. ఇందులో ఏముంటాయి, అన్ని కాన్సెప్ట్స్ అయితే కవర్ అయి ఉంటాయి విత్ డయాగ్రామ్స్ అండ్ విత్ ఫార్ములాస్ అండ్ ఈవెన్ ఎగ్జామ్ రెడీ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అంటే మీకు రేపు ఎగ్జామ్ అనుకోండి, ఆ పీడిఎఫ్ ఒకసారి కొనుక్కొని మనకి డెఫినిషన్స్ ఎలా ఉన్నాయి, బుల్లెట్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఫార్ములాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకు అనలైజ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా మనకు లెంతీ 10 మార్క్స్ ఆన్సర్ అయితే మనం ఈజీగా రాయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ ద హ్యాండ్స్ ఆన్ నోట్స్ ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్, ప్లీజ్ యూ కెన్ గో అండ్ బై జస్ట్ ఫర్ 40 రూపీస్ అండర్ బడ్జెట్. సో థ్యాంక్ యూ. మీ ఎగ్జామ్ డేట్ అయితే కింద కమెంట్ చేయండి. ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ ద వీడియోస్ సూన్.